ఆస్మా ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఆస్మా అంటే ఉబ్బెసంలో శ్వాసనాళులు ఇరుకుగా మరియు శ్లేషంతో నిండి ఉంటాయి. మనము గాలి పీల్చినప్పుడు గాలి ట్రకియా, శ్వాసగొట్టాలు అంటే బ్రాంకస్ ద్వారా ప్రయాణిస్తుంది మరియు ఊపిరితిత్తులను చేరుకుంటుంది. ఊపిరితిత్తులలో చిన్న సంచులుంటాయి. వీటిల్ని ఆల్వియోలై అంటారు. ఇక్కడ మనము పీల్చిన గాలిలో ఉన్న ఆక్సిజన్ అంటే మంచి గాలి ఆల్వియోలై చుట్టూరా ఉన్న చిన్న రక్తనాళాలు అంటే క్యాపిలరీస్ లో వెళ్ళిపోతుంది మరియు శరీరంలోని కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడ ఆల్వియోలై లోనికి వస్తుంది. ఇక్కడి నుంచి కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ ఊపిరితిత్తులు, బ్రాంకై మరియు ట్రాకియా ద్వారా మరల బయటికి వెళ్ళిపోతుంది. ఉబ్బెసంతో పీడిస్తున్న ప్రజలలో శ్వాసనాళులు అణిచివేయబడుతుంది, బిగుతగా ఉంటుంది మరియు లోపలి పొర కూడా చిక్కగా ఉంటుంది. ఈ ట్యూబ్ యొక్క బయటి భాగంలో కండరాలు కూడా బిగుపడి ఉంటుంది. దీనితో ట్యూబ్ లోని స్థలం అంటే వెడల్పు తగ్గిపోతుంది. శ్వాసనాళాల లోపల కూడా శ్లేషం ఎక్కువగా ఉంటుంది. దీనితో శ్వాసం పీల్చుకోవడానికి కష్టమవుతుంది. ఆస్మా ఉండేవాళ్ళు పిల్లి లేదా కుక్క వెంట్రుకలు, ఇంటి దుమ్ము, పొల్యూషన్ మరియు కొన్ని బీజాలకు సూక్ష్మంగా ఉంటారు. ఇవి వాతావరణంలో ఎక్కువగా ఉన్నచో వీళ్ళలో ఆస్మా అటాక్ రావచ్చు. ఆస్మా అటాక్ అయినప్పుడు శ్వాసనాళుల వెడల్పు తగ్గిపోతుంది. లోపల ఎక్కువగా చీమిడి మరియు శ్లేషం ఎక్కువ ఉంటుంది. దీనితో ఈ అటాక్ అయినప్పుడు దగ్గు, ఊపిరి కష్టంగా ఉంటుంది మరియు గాలి ఈ చీమిడితో నిండిన శ్వాసనాళాలలో వెళ్ళేటప్పుడు పిల్లి కూతలుగా వినిపిస్తుంది. ఇదే వీజింగ్. ట్రీట్మెంట్ ఆస్మాకి ఏంటి? ఆస్పిరిన్ ఇన్హేలర్. ఈ ఇన్హేలర్ శ్వాసనాళాల వెడల్పుని మళ్ళీ ఎక్కువ చేస్తుంది. దీనితో ఊపిరాడడానికి సులువుగా అవుతుంది. అందుకని ఈ ఆస్పిరిన్ ఇన్హేలర్ అటాక్ ఉన్న సమయంలో తీసుకుంటారు. ఇంకో ప్రకారమైన ఇన్హేలర్ స్టీరాయిడ్ ఇన్హేలర్. ఇది అటాక్ రాకుండా ఉండడానికి తీసుకోవాలి. ఈ ఇన్హేలర్ ముందు నుంచే శ్వాసనాళాల వెడల్పు తగ్గకుండా ఉండడానికి చూసుకుంటుంది. అందుకని ఈ స్టీరాయిడ్ ఇన్హేలర్ ని ప్రివెంటర్ అంటారు. ఈ ఇన్హేలర్ ఎప్పుడూ వాడుతూ ఉండాలి. అప్పుడు శ్వాసగొట్టాలలోని పొర లావుగా ఉండదు, అలాగే లోపల చీముడు కూడా తగ్గుతుంది. దీనితో అటాక్స్ రాకుండా ఉంటుంది. ఇది కాకుండా యోగా మరియు ఎక్సర్సైజ్లతో కూడా ఆస్మా అంటే ఉబ్బెసం చాలా వరకు తగ్గుతుంది.